Thank you all for coming and for having me today. మరి ఈరోజు మరొకసారి మీ మధ్యలోనికి రావడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికే నేను దేవాదేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. I'm going to talk about a journey that I went on and how I finally found a real deep connection to God. మరి పోయిన వారంలో నేను వచ్చినప్పుడు నేను ఎలాగా దేవునితో ఆ యొక్క సంబంధాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఎలాగ నేను లోకంలో జీవించినటువంటి వాడిగా నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను తన వాక్యం ద్వారా సంధించారనేటువంటి విషయాలు నేను చెప్పాను. I started off life in a Catholic church, and then eventually, at I think age 8, I went to a non denominational Christian church. మరి ఈ విధంగా అయ్యగారు క్యాథలిక్ ఆ కుటుంబంలో ఆయన జన్మించారు. అయితే ఆయనకు తెలీదు ఆ యొక్క కుటుంబంలో వారు చేసేదంతా కూడా తప్పు అనేటువంటి విషయం. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన దేవుని సువార్త తెలుసుకున్న తర్వాత పూర్తిగా క్యాథలిక్ మతాన్ని వదిలిపెట్టి ఆయన ఒక ఏ ఏ డినామినేషన్కి సంబంధించినటువంటి కానీ ఒక నాన్ డినామినేషనల్ చర్చ్లో ఆయన ఒక మెంబర్గా అయ్యారు. ఆమేన్. As a child, they told me I needed to read, I needed to pray, and I needed to say thank you. మరి చిన్నతనంలో నాకు దేవునికి వాక్యం చదవాలని, దేవుని ప్రార్థన చేయాలి, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి, ఈ మూడు విషయాలే నాకు నేర్పించేటువంటి వారు. And I literally did that. I read the Bible and I said words to what I thought was God, and I just said it out loud. మరి నేను వారు చెప్పినటువంటి విధంగానే ప్రతిరోజు వాక్యం చదివేటువంటి వాడిని, ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి వాడిని, వారు చెప్పినట్టుగానే దేవుని వాక్యాన్ని గట్టిగా నేను బయటికి చదివేటువంటి వాడిని. And I sat there waiting for a response, but I never got any. అయితే నేను వారు చెప్పిన తర్వాత నేను ఈ విధంగా చేసిన తర్వాత ఏదైనా నాకు మాటలు దేవుడు నాతో మాట్లాడతాడేమని కనిపెట్టేవాడిని. నాకేమీ ఆయన మాట్లాడేటువంటి వాడు కాదు. So after trying to call so many times, I became weary, and I didn't know at one point if there was God or if he would ever reply back. మరి నాకు ఒకసారి ఏమనిపించిందంటే, ఏంటి దేవుడు నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా, ఇంతగా ఆయనతో మాట్లాడుతున్నా, ఆయన నాతో మాట్లాడతలేదేంటి, ఒకవేళ దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి కదా, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి ప్రశ్న నాలో వచ్చింది. Many times in my life, I really needed God there. చాలా సార్లు నా జీవితంలో నేను ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళానంటే, ఇంకా ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో ఉండాలి, లేకపోతే నా జీవితం అంతమైపోద్ది అనేటువంటి పరిస్థితులు గుండా నేను వెళ్ళాను. But it turns out that I wasn't looking in the right places. ఆ సమయంలో నేను ఎటువంటి ప్రాంతాల్లో ఆ యొక్క ఉన్నాను, సరైనటువంటి దారిలో ఉన్నానా లేదా అనేటువంటిది నేను ప్రశ్న వేసుకునేటువంటి వాడిని. So a quick story about Chris is when I grew up outside Chicago, I got bullied a lot with black eyes, and I got shoved into lockers. అయ్యగారి గురించి కొన్ని విషయాలు మనతో చెప్పాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన చికాగోలో అమెరికా దేశంలో ఆయన జన్మించారు. ఆ తర్వాత ఆయన చాలా చిన్నతనంలో ఆయన చాలా ఒక విధమైనటువంటి బందీకానంలో ఆయన జీవించినట్లుగా ఆయన జీవితం ఉండేది. Back then, I didn't have anyone to talk to. I really didn't talk to my parents about this problem, and I just spent many days crying, scared at the end of the night. నేను ఎవరితో కూడా నాకు మాట్లాడేటువంటి స్వాతంత్రం ఉండేది కాదు. నన్ను ఎవరి దగ్గరికి కూడా వెళ్ళనిచ్చేటువంటి వారు కాదు. నాలో ఉన్నటువంటి భయాలు, నాలో ఉన్నటువంటి బాధలు ఎవరితోటైనా చెప్పుకోవాలంటే నాకు అవకాశం ఉండేది కాదు. నేను ఏ అవకాశాలు లేక ఎంతో బాధ ఏడుస్తూ రాత్రులు ఎంతో భయంతో, దుఃఖంతో నా జీవితాలు, నా రాత్రులు నేను గడిపేటువంటి వాడిని. I was told this world is hard and that you needed to guard yourself. So if you had an emotion, you keep it to yourself. నేను నేర్చుకున్నది ఏంటంటే ఆ యొక్క నాకు ఎవరు కూడా ఈ లోకంలో సహాయం చేయరు. నాకేదైనా చెప్పాలని ఉన్నా కూడా నా మనసులో నేను దాచుకోవాలి అనేటువంటి వాతావరణంలో నేను పెరిగాను. I pushed it under the rug.
I shoved my problems into a closet. మరి నేను పడుకుందామని ఆ యొక్క నా 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 దుప్పట్లోకి నేను వెళ్ళి నా సమస్యలన్నీ కూడా మరి కొద్దిసేపు మర్చిపోవాలనుకునేటువంటి వాడిని. As I got older, I had other things that really bothered me. I joined the military and I really enjoyed it, but I spent 5 years over in Iraq, Afghanistan, and other war zones. మరి అయితే నా వయసు పెరుగుతా ఉంది. యవ్వన కాలంలోకి వచ్చారు అయ్యగారు. ఆ తర్వాత మిలిటరీలో ఆయన జాబ్ వచ్చింది. ఇరాను, ఇరాకు, మరి ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి ప్రాంతాల్లో ఆయన యుద్ధము అమెరికా దేశం పక్షంగా యుద్ధంలో ఆయన సైనికుడిగా వెళ్ళవలసి వచ్చింది. During these times, I experienced near death. మరి ఇటువంటి భయంకరమైనటువంటి యుద్ధము మరి ఆ ప్రాంతంలో ఎలా ఉంటదంటే మరణపు అంచుల వరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అనేక సార్లు ఆయన ఎదుర్కొన్నారు. I saw some horrible things and had to do some very bad things. మరి చాలా సార్లు మరి అనుకోనటువంటి రీతిలో మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మరి ఆయన ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడేది. But at the same time, I was doing very great things, helping humanity. మరి అదే సమయంలో మరి నేను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎన్నో మరి ఆ యొక్క బాధల్లో నేను ఉంటూ కూడా మరి అనేక మందికి నేను సహాయపడతా ఉన్నాను అనేటువంటి ఒక మంచి ఆలోచనతో నేను ముందుకు సాగిపోయేటువంటి వాడిని. So by 2018, I had a lot of good things I experienced, but a lot of very heavy, dark things that I experienced. మరి ఈ విధంగా నేను నా జీవితంలో అనేకమైనటువంటి మంచి కార్యాలను నేను చూశాను. కొంత మంచిని చూశాను. చాలా కొంత ఆ యొక్క బాధ కష్టాలు కూడా ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా మరి నాకు తెలుసు. The heavy things would bother me at night and I lost sleep. మరి ఈ విధంగా నాకు బాధ కలిగించేటువంటివి ఏదైతే నా హృదయాన్ని గాయపరిచేటువంటి విషయాలు ఉన్నాయో వాటి బట్టి నేను నిద్రపోయేటువంటి వాడిని కాదు. మరి ఎంతో బాధించబడేటువంటి వాడిని. I had nightmares and anger. మరి ఈ విధంగా నాకు దాన్ని బట్టి రాత్రుల్లో చెడ్డ కలలు వచ్చాయి. మరి చాలా కోపం వచ్చేది. నా కోపం చాలా కోపిష్టిగా ఉండేటువంటి వాడిని. So angry that my body was tense, my stomach and chest and neck, and I just frustrated. మరి నా కోపం ఎలా వచ్చేదంటే నా కడుపులో మరి నా యొక్క ఈ యొక్క గుండె ఇవన్నీ కూడా మరి నొక్కేస్తున్నట్టు మరి ఆ యొక్క ఎంతో మరి కోపంతో నేను రగిలిపోయేటువంటి అనుభవాల్లో నేను ఉండేటువంటి వాడిని. And I cried out and I said, God, where are you? మరి అయితే ఆ సమయంలో ప్రభువా నీవు ఎక్కడున్నావు? మరి నాకు ఎందుకు ఇలా జరుగుతోంది? నాకు సహాయం చేయడానికి రావా అని చాలా సార్లు దేవుణ్ణి ప్రశ్నించాను. But I still didn't hear. మరి ఆయన ఎప్పుడు నాతో మాట్లాడినటువంటి అనుభవాలు నాకు లేవు. Because I wasn't ready to listen. మరి తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను ఆయన చెప్పింది వినడానికి మరి అనుకూలంగా లేను అనేటువంటిది నాకు అర్థమైంది. ఆమేన్. And so I numbed myself. మరి అప్పుడు నాకు అర్థమైంది నేను నిశ్శబ్దంగా ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టాలనేటువంటిది నేను నేర్చుకున్నాను. ఆమేన్. I did whatever the world had to offer. ఈ లోకము మరి ఈ లోకము నాకు అనేక విషయాలను మరి ఇవ్వాలనుకుంటుంది కానీ వాటిని నేను తీసుకోకూడదు అనుకున్నాను. I went to 24 therapists, pastors, coaches, and they couldn't help me. మరి నా జీవితంలో మరి చాలా మంది మరి దైవ సేవకులు మరి అలాగే డాక్టర్స్ మరి థెరపిస్టులు మరి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళు చెప్పేవన్నీ కూడా నేను చేసేటువంటి వాడిని. I drank a lot of alcohol and became addicted to alcohol. మరి ఆ తర్వాత ఆ బాధలో నేను ఏం చేయాలో అర్థం కాక నేను ఆ యొక్క త్రాగుబోతుగా నేను మారిపోయాను. I had some fun nights, but it was not helping my problem. మరి ఇటువంటి అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యాలు నేను చేసినప్పటికీ కూడా నా సమస్యను బయటికి రావడం ఎలాగో నాకు తెలియలేదు. So by 2018, I was so angry at the world, and I did not like the world, and I could not hear God, and so I decided to attempt suicide to take my life.
మరి 2018 సంవత్సరంలో మరి ఆ యొక్క ఈ లోకంలో మరి ఉన్నటువంటి పరిస్థితులు నాకు నచ్చట్లేదు. దేవుడు నాతో మాట్లాడతలేదు అనేటువంటి బాధలో మరి ఇంక నేను జీవించడం ఇంక అనవసరం. నేను చనిపోతే బాగుండు అని నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. But in 2023, God finally sent me someone. అయితే 2023 సంవత్సరంలో మరి ప్రభువు నా కొరకు ఆయన ఆయన ప్రణాళికను బట్టి ఒక గొప్ప దైవ సేవకుని నా మధ్యలోనికి పంపించారు. And it was through utmost stillness of being completely quiet and sitting down is when I began to learn about God. మరి ఆయన నాకు చెప్పింది ఏంటంటే, మరి దేవునితో నువ్వు మాట్లాడాలి. దేవుని గురించి నువ్వు అనేక విషయాలు తెలుసుకోవాలి. అంటే నిన్ను నీవు ఆ యొక్క మొట్టమొదట మరి ఆయన సన్నిధిలో నిశ్శబ్దంగా నువ్వు కనిపెట్టాలి అనేటువంటి విషయాన్ని ఆయన నాకు బోధించారు. But I didn't learn about God through church this time. మరి ఈ ఈ నేను ఈ చర్చిలో పాస్టర్ గారులు ఎవరైనా దైవ సేవకులు ఎవరైనా ఈ మాట చెప్తారనుకున్నాను గానీ, ఈ మాట నాకు ఎవరు చెప్పలేదు. God sent me monks. God sent me gurus. God sent me Native Americans. He sent me other people that live off the land. మరి ఆ యొక్క దేవుడు మరి అనేక మంది ఇతర మరి ఆ యొక్క మరి దేశాల నుంచి మా దేశం కాదు మరి అనేక మంది ఆ యొక్క వారి జీవితాలను సమర్పించుకొని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలనుకునేటువంటి అనేక మందిని దేవుడు నా దగ్గరికి పంపించి వారు నా దగ్గరికి వచ్చి దేవునితో మాట్లాడటం ఎలాగో నాకు నేర్పించారు. And so I sat with these people and I asked them, how do they find peace? అయితే నేను అటువంటి గొప్ప మరి వారిని నేను చూసినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి వాడిని, మీరు మీ జీవితంలో ఎంత శాంతిగా ఎంత సంతోషంగా మీరు ఎలాగ ఉండగలుగుతున్నారు నాకు చెప్పండి అని అడిగేటువంటి వాడిని. As I studied all of these other religions and ways of living is when Christ came back to me. మరి ఈ విధంగా వారు అనేకమైనటువంటి మరి వేరు వేరే మతాలకు సంబంధించినటువంటి వారిని నేను కలిశాను. వారి మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు నాకు మరి బోధించారు. అయితే వారి మత గ్రంథాల్లో బోధించినవన్నీ కూడా క్రీస్తు దగ్గరకు నన్ను వాటిని నడిపించాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So you might ask, what did I learn along the way? I had to learn how to quiet the thoughts that are in my head so that I may listen. మరి ఆ యొక్క నేను నేర్చుకున్నది ఏంటంటే నా హృదయంలో ఉన్నటువంటి నా మనసులో ఉన్నటువంటి గలిబిలంతా కూడా మరి పోవాలంటే దేవుని యొక్క స్వరాన్ని నేను వినాలి. ఆ యొక్క దేవుని స్వరం నాకు వినబడాలి అనేటువంటి దాన్ని నేను కనుగొన్నాను. And if you haven't noticed, the average person in the world supposedly science says that our attention span, our ability to stay focused is less than 5 seconds. మరి సైన్స్ పరంగా మనం ఆలోచించినట్లయితే మరి ప్రతి మనిషి యొక్క ఆలోచన మరి 5 సెకండ్ల కంటే ఎక్కువగా ఒక దాని మీద తీక్షణంగా ఆలోచించలేడు. మరి ఆ ఆలోచన మారిపోతుంది అని చెప్తారు. I'm thinking about praying, but then I think about work. I think about God, and then I think about my children. I think about God, and then I think about wife. My mind consistently moves. How do you stop that? మరి నా జీవితంలో మరి ఆ యొక్క దేవుని గురించి ఆలోచిద్దాము అని నేను కూర్చుంటే మరి కొద్దిసేపు తర్వాత నేను నా బిడ్డల గురించి ఆలోచించడం మొదలెట్టాను. మళ్ళీ కొంతసేపు దేవుని గురించి ఆలోచిద్దాం అనుకుంటే నా ఉద్యోగం కొరకు ఆలోచించాలని ఆలోచించేటువంటి వాడిని. కొంతసేపు నేను దేవుని వైపు దేవునితో సమయం గడుపుదామంటే నా భార్య అనేటువంటి విషయాలు నా మైండ్లోకి వచ్చి నన్ను ఆ యొక్క దేవుని గురించి ఆలోచించడానికి లేకుండా చేసేటువంటివి. I never saw true prayer until I was 40. And I saw it in the first time of people being able to meditate in prayer and sending love outward to the world through the eyes of a guru and the eyes of a monk. And that brought me back to Jesus. And I'll tell that story next. మరి ఆ తరువాత మరి ఆ యొక్క ఎలాగైతే ఈ లోకంలో పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి
మరి వారు ఎలాగైతే వారి జీవితాల్లో శాంతిని పొందుకుంటున్నారు, ఎలాగైతే వారు ఏకాగ్రత కలిగి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని స్వరాన్ని వింటా ఉన్నారు అనేటువంటిది వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ అనుభవాల్లోంచి నేను నేర్చుకొని మరి వాళ్ళు ఎలాగా మరి దేవుని మీదే దృష్టి ఉంచుతున్నారు అనేటువంటిది నేను చూసినప్పుడు నేను కూడా అలా దృష్టి ఉంచడం ప్రారంభించాను. ఆమేన్. So Christ taught us on how to communicate with God. And the best example is if you could imagine that someone told you, we're going to murder you tomorrow, most of us would run. మరి ఆ యొక్క వాక్యములో నేను చూసినప్పుడు ఈ విధంగా దేవుని మీద ఏకాగ్రత మనం ఉంచాలనేటువంటిది నేను ఆలోచించినప్పుడు క్రీస్తు ప్రభువే దానికి ఒక మంచి ఉదాహరణ ఆయన చూపించారు. ఎందుకంటే క్రీస్తు మరి ఆయన మరి మన జీవితంలో ఎవరైనా రేపొద్దున మనల్ని చంపేస్తారని తెలిస్తే మనం ఇక్కడ ఉండం కానీ ఇక్కడి నుంచి పారిపోతాం. When you think about that you will no longer be with your family, your kids, your job, and everything, and that Christ knew that he was going to be murdered in a horrible, horrible way. మరి మీకు తెలుసు మరి ఒకవేళ రేపు ఇక్కడే ఉంటే మరి వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని మరి చంపేస్తే మరి మీరు మీ కుటుంబం ఉండదు, మీ ఉద్యోగం ఉండదు, మీ బిడ్డలు ఉండరు, మరి వారందరికీ మీరు దూరం అయిపోతారని మీకు తెలిసి వెంటనే మీరు ఇక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తారు, పారిపోతారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు రేపటి దినంలో నేను సిలువ వేయబడతానని తెలిసినా కూడా ఆయన ఎక్కడికి వెళ్లకుండా ఆయన సిలువకు అప్పగించుకున్నారండి. ఆమేన్. I can feel the anger. I can feel the sadness and the sorrow. మరి అయితే నేను కూడా అదే మరి పరిస్థితుల్లో నేను ఉన్నాను. నేను కూడా ఎంతో విచారంలో ఉన్నాను. ఎంతో మరి ఆ యొక్క మరి దుఃఖంలో నేను ఉన్నటువంటి పరిస్థితులున్నాయి. Christ was still human. He felt this weight. He knew that he was going to die. And yet, what did he do? He went to the Garden of Gethsemane and he sat under an olive tree and he connected to God. మరి ఈ విధంగా మరి ఆ సమయంలో మరి క్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారని మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు వారు నేను మరణిస్తానని తెలిసినప్పటికీ కూడా గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఒక చోట ఆయన కూర్చొని ఆయన దేవునికి ప్రార్థన చేసి తను సమర్పించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. Christ even said, he's like, if you don't need this God, please don't. But if it must, I will do this. And he did. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రితో చెప్పలేదు, ప్రభువా నేను ఇది చేయలేను, నన్ను వదిలే ప్రభువా అని అడగలేదు. కానీ ప్రభువా నీ చిత్తమైతే దీన్ని తొలగించు, నీ చిత్తము మరి ప్రకారంగా చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను, నీ చిత్తం కాకపోతే నేను చనిపోతాను అని ఆయన ఒప్పుకున్నారండి. ఆమేన్. So if Christ can face his own horrific murder, I can face anything now. మరి ఆ యొక్క నా కొరకు మరి దేవుడు మనిషి రూపిగా వచ్చినటువంటి క్రీస్తే మరి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన చనిపోవడానికి సిద్ధపడితే నేను కూడా ఏదైనా చేయడానికి ఆయన మీద దృష్టిని నుంచి తప్పిపోకుండా ఏదైనా చేయడానికి నేను సిద్ధపడడానికి నేను ఇష్టపడ్డానండి. ఆమేన్. So I began to practice. I learned how to allow the thoughts to continue moving by so I can stay focused in prayer with God. మరి ఆ సమయంలో నేను తెలుసుకున్నాను నాకు వచ్చేటువంటి ఆలోచనలను నేను ఎలాగ వాటిని తప్పించుకోవాలి, ఎలాగ దేవుని మీద నేను ఏకాగ్రత కలిగి ఉండాలి అనేటువంటిది నేను నేర్చుకున్నాను. Now my mind is clear. అప్పుడు ఎప్పుడైతే నేను ఈ వచ్చేటువంటి ఆలోచనలు నేను పట్టించుకోకుండా దేవుని మీద నేను ఏకాగ్రత కలిగి ఉన్నానో నా హృదయం ఎంతో ప్రశాంతంగా ఉంది. I can now sit for hours in silence and wait to hear the voice of God. మరి ఈ విధంగా అంతకుముందు ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు కూడా నేను ఏకాగ్రత ఉంచలేని నేను అనేక గంటల సేపు ఆయన సన్నిధిలో ఏకాగ్రతగా ఉండి ఆయన స్వరం వినేటువంటి అనుభవంలోనికి నేను వెళ్ళానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. But this took many, many months of practice. And this is what I needed when I was a kid. So I would be able to hear God.
మరి ఇది ఒక రోజులో జరిగినటువంటి విషయం కాదండి. ఇది అనేక దినాలు, మరి నేను అనేక సంవత్సరాలు మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని స్వరాన్ని నేను విన్నాను. నా చిన్నతనంలో నేను ఏదో దేవునితో మాట్లాడినటువంటి విధంగా దేవుని స్వరాన్ని నేను విన్నప్పుడు అనేక సంవత్సరాలు నేను వినలేకపోయాను. అయితే 40 సంవత్సరాల వయసు తర్వాత నేను ఈ విధంగా నిజమైనటువంటి మార్గాన్ని నేను తెలుసుకొని దేవుని స్వరాన్ని నేను వినగలిగాను. ఆమేన్. So now I travel around the world, and I teach people from my suicide to taking all the pills the world has to offer, all the therapy. What it came down to was sitting down underneath my olive tree and connecting to God. And He took all of my worries away. మరి ఆ తర్వాత నా జీవితంలో మరి నేను ఈ విధంగా నేను తెలుసు ఆయనతో మాట్లాడి ఆయన స్వరం వినేటువంటి ఆ యొక్క మార్గాన్ని నేను తెలుసుకున్న తర్వాత ప్రపంచమంతా నేను వెళ్తూ అనేక మందికి నేను ఎలా రక్షించబడ్డాను, నేను ఎలాగా మరి ఆ యొక్క ఒక మరి దేవునికి దూరంగా జీవించినటువంటి వ్యక్తిని మత్తు పదార్థాలు తాగుడు మరి ఈ విధంగా వీటితో వ్యసనాలతో నేను ఉన్నటువంటి నన్ను దేవుడు ఎలాగ మార్చుకున్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని, దేవుని స్వరాన్ని నేను ఎలా విన్నాను అనేటువంటి సాక్ష్యాన్ని అనేక మందికి తెలియజేస్తూ అనేక మందిని ప్రభు వైపు నేను నడిపిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. ఆమేన్. Learning how to connect with God was the most important thing that I ever needed in life. And a tool that helped me get there, because we all have moments of stress or tension, was breath work. మరి ఈ విధంగా మనం ఎలాగా మనం ఈ లోకంలో మనం జీవించాలి, ఎలాగా మనం ఆ యొక్క నిశ్శబ్దంలో మనం ఉండాలి అనేటువంటి దానికి మనం కనిపెట్టేటప్పుడు మనము ఆ యొక్క మనం కొంత మనం ఊపిరి తీసుకునే విషయంలో మరి ఆ యొక్క ఒక ఎంతో మనం దాని మీద ధ్యాస కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. As a human, we have fear. మరి మనిషి రీతిగా మనము అనేక భయాలను మనం కలిగి ఉంటాం. We have fear of death, fear of failure, fear of going to hell. మరి ఈ విధంగా మనము ఆ యొక్క మరణంను గురించినటువంటి భయాన్ని మనం కలిగి ఉంటాము. మరి ఆ యొక్క మనం నరకానికి వెళ్ళిపోతామేమో అని మనము మరి భయం కలిగి ఉంటాం. మన జీవితం ఏమవుతుందో, మన భవిష్యత్తు ఎలా ఉంటుందని భయం మనం కలిగి ఉంటాం. And when we face fear, the body begins to tighten, the mind begins to spin really fast. మరి ఎప్పుడైతే ఈ భయం మనల్ని ఆవరించిందో మరి మన యొక్క శరీరం అంతా కూడా ఒక రకంగా మరి అదంతా కూడా వణికిపోయేదిగా, మన మనసు కూడా మన ఆలోచనలు కూడా ఎంతో ఎక్కడెక్కడో ఆలోచించేవిగా మనం ఆ యొక్క భయంకరమైనటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. Our heart beats faster, and sometimes it's hard to think clearly. మరి మన యొక్క గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. మన ఆలోచనలు అన్నీ కూడా అవి మనకి అర్థమవుతూ ఉంటాయి ఏం జరుగుతుంది అనేటువంటిది. And Christ said, kneel before the throne, before the cross, and give me all your burdens. మరి క్రీస్తు చెప్తా ఉన్నారు కదా, నీకు ఈ విధంగా సమస్యలు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు మరి ఆ యొక్క సిలువ దగ్గరికి నీవు రా, సిలువ దగ్గర నువ్వు మోకరించు, నీ యొక్క మరి బాధలన్నీ కూడా నాకు అప్పగించాను అని చెప్తా ఉన్నారు. So by learning to create a stillness and a calmness with us, we can utilize the breath. మరి ఈ విధంగా మనము ఈ యొక్క ఆ యొక్క దేవుని స్వరాన్ని వినేటువంటి సమయంలో ఈ విధంగా మనము ఆ యొక్క ఎంతో ఏకాగ్రతతో మరి ఆయన మరి ఈ యొక్క శ్వాస మనం తీసుకునే విషయంలో, మరి శ్వాస వదిలిపెట్టే విషయంలో మనం ఎంతో మరి ఒక ఏకాగ్రతగా మనం ఆ కార్యం చేయాలని మరి నేను తెలుసుకున్నాను. When we experience the stress and we feel we're about to cry or outburst and retaliate, anger, when we feel all that energy coming through us, what do? మరి ఈ విధంగా మనము ఎంతో కోపంతో మరి ఎంతో మరి ఆ యొక్క బయట పరిస్థితులు మరి అనుకూలంగా లేనప్పుడు మనం వాటన్నిటిని ఎలాగ ఎదిరించాలో మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? And so God sent me people to help me learn this. మరి ప్రభువు మనకు ఆయన ఏం చెప్తారంటే, నీవు ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఎలా ఉండాలో నువ్వు నేర్చుకో అని ఆయన చెప్తారు.
So instead of having to drink alcohol or take a pharmaceutical pill, I simply learned how to breathe to reduce the anger and be calm. మరి ఈ విధంగా మరి ఆ త్రాగుబోతు వ్యసనం నుంచి మరి అలాగే ఆ యొక్క మరి వాటన్నిటిలో మరి ఆ మత్తు పానీయాలు తీసుకునేటువంటి అలవాట్లో ఉన్నటువంటి నేను వాటిలోంచి బయటికి రావాలంటే ఎలాగా మరి నా కోపాన్ని నేను తగ్గించుకోవాలి ఎలాగ నేను బయటికి రావాలనేటువంటిది దేవుని మీద ఆనుకున్నప్పుడు మాత్రమే నేను రాగలనని నేను తెలుసుకున్నాను. And then the first time someone told me this, I said, "This sounds silly." మరి నేను మొట్టమొదటిసారి నేను ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేదో చాలా మీరు మరి ఇది చాలా ఇది సరిగ్గా చెప్పట్లేదండి మీరు తప్పు చెప్తా ఉన్నారని చెప్పారు. I said, "I was in the military and I was a top athlete, and you're telling me you're going to teach me how to breathe right?" మరి వాళ్ళు చెప్తా ఉండేటువంటి వారు మరి నేను ఒక గొప్ప మరి గొప్ప దేశంలో గొప్ప అధికారిని గొప్ప మరి ఆ యొక్క మిలిటరీలో గొప్ప పదవిలో ఉన్నాను. మరి నాకు మరి ఈ విషయాలన్నీ కూడా నువ్వు చెప్తావా మరి నేను అన్ని తెలిసినటువంటి వాడిని అని వాళ్ళు నాతో అనేటువంటి వారు. And once I learned how to breathe and how to reduce any of the angst, the fear that builds in the body, I was able to pray for longer hours. మరి ఎప్పుడైతే నేను ఈ విధంగా మరి ఈ యొక్క నాలో ఉన్నటువంటి కోపము నాలో ఉన్నటువంటి అసహనము నాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మరి వీటన్నిటిని కూడా జయించడానికి మరి నేను వాటిని ఆ ప్రార్థనలో ఎక్కువసేపు ఉండడానికి ఈ విధంగా నేను శ్వాసను తీసుకుంటూ వదిలిపెడుతూ మరి ఒక ఖచ్చితమైనటువంటి పద్ధతిగా ఈ కార్యాన్ని నేను చేసినప్పుడు దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపినటువంటి అనుభవాన్ని నేను పొందుకోగలిగాను. ఆమేన్. And so you ask, well, what is this thing called breath? I will tell you in the most simple way. If you breathe in for 3 seconds, then breathe out for 6, 9, or 10, and that tells your nervous system, calm down. మరి ఈ యొక్క మరి ఊపిరి తీసుకోవడం ఏంటండి ఇది ఊపిరి ఎలా తీసుకోవాలి ఎలా వదిలిపెట్టాలి అని మీరు అడిగితే కనుక మరి మీరు మరి 3 సెకండ్లు మీరు లోపలికి మీరు ఆ యొక్క మీరు ఊపిరి తీసుకుని మరి ఆ యొక్క 6 లేదా 9 సెకండ్లు మీరు ఆ ఊపిరిని మీరు బయటకు నెమ్మదిగా వదిలినప్పుడు మరి ఆ యొక్క మరి మీ శరీరం అంతా కూడా ఎంతో గొప్ప మరి నెమ్మదితో అది నింపబడుతుంది. Like, Chris, this might just be you. And I say, no, it's not. మరి ఒకవేళ మీరు మరి క్రిస్ గారు మరి నాకు చెప్పారు మరి క్రిస్ గారి ద్వారా ఇది జరుగుతుందంటే కాదండి ఇది. So it turns out that the Olympic people use this. The special forces people use it because they're experiencing stress. మరి ఒలింపిక్లో ఆడడానికి వెళ్ళినటువంటి క్రీడాకారులు ఈ ఈ ఈ విధంగానే చేస్తారు. అలాగే ఆ యొక్క యుద్ధంలో వెళ్ళేటటువంటి యుద్ధం చేసేటువంటి వాళ్ళు కూడా ఇదే పద్ధతిని వాళ్ళు పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో మరి ఆ యొక్క ఎంతో మరి భయంకరమైనటువంటి ఆ యొక్క మరి స్ట్రెస్లో వాళ్ళు ఉంటారు కాబట్టి. The monks, the gurus, the indigenous natives of our lands, they also know the breath to calm themselves. మరి అలాగే వేరు వేరే మతాల్లో వేరు వేరే ఆచారాల్లో కూడా మరి వాళ్ళు ఎలాగా మరి ఆ యొక్క వాళ్ళ ఇళ్ళను వదిలిపెట్టేసి వారు ఆ విధంగా పర్వతాల్లో మరి ఆ విధంగా వాళ్ళు వారి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వాళ్ళు అడవిల్లో అరణ్యాల్లో వెళ్ళిపోయి తపస్సు చేసుకునే వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారనేటువంటిది నేను తెలుసుకున్నాను. But why didn't anyone tell me this when I was a little kid? మరి ఎందుచేత ఎవరు కూడా మరి ఈ విధంగా ఇటువంటి విషయాన్ని నాకు చెప్పలేదు అనేటువంటిది నాకు ప్రశ్న వచ్చింది. So now if I'm driving and I get mad because we have crazy drivers. మరి నేను అప్పుడప్పుడు డ్రైవింగ్ చేస్తా ఉన్నప్పుడు ఎదురుగుండా యొక్క ఎంతో ర్యాష్గా వచ్చేటువంటి డ్రైవర్ని చూసి నాకు కోపం వస్తూ ఉంటుంది. Or maybe my teenage kids are driving me crazy. మరి ఆ యొక్క ఒకవేళ నా బిడ్డలు యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు వాళ్ళకి డ్రైవింగ్ చేయమన్నప్పుడు వాళ్ళు డ్రైవింగ్ చూసినప్పుడు నాకు ఎంతో భయం వేస్తుంది వాళ్ళు కోపం వస్తూ ఉంటుంది.
Or maybe my body hurts so much. I've got 3 fractures in my spine, so I understand pain. మరి ఆ విధంగా మరి నా జీవితంలో మరి నేను అనేకమైన మరి మరి గాయాలు నేను మరి నేను పొందుకున్నాను. ఎందుకంటే మరి నేను అనేక మరి యాక్సిడెంట్లు నేను జరిగినప్పుడు మరి 3 సార్లు మరి అయ్యగారికి ఫ్రాక్చర్స్ అయినాయండి. In any of these circumstances, Christ still says, "Come before me, kneel in silence." మరి ఈ విషయాలన్నిట్లో కూడా నీవు బయటికి రా. మరి నీవు శాంతిని నువ్వు అనుభవించాలంటే నా దగ్గరికి రా. నా సిలువ దగ్గరికి రా. నువ్వు మోకరించు. నిశ్శబ్దంగా నువ్వు కనిపెట్టు. నా స్వరం విను. నేను నీతో మాట్లాడాలనుకుంటా ఉన్నానని ఆయన చెప్తా ఉన్నారు. ఆమేన్. And I will tell you, when you sit down for those 5, 10, 15 minutes and you hand your problems to God, you will be breathing slow and slow, and you will become to a place of peace and stillness. మరి ఆ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టినప్పుడు మరి నీవు ఆ యొక్క దేవుని యొక్క మరి సన్నిధి నీవు అనుభవిస్తూ ఉన్నప్పుడు నీవు ఇంకా ఆ యొక్క దేవుని సన్నిధిలో నీవు నెమ్మదిగా ఊపిరి తీసుకుని చాలా నెమ్మదిగా నీవు ఊపిరి తీసుకోవడం నువ్వు మొదలు పెడతావు. అప్పుడు ఇంకా నీలో సంపూర్ణమైనటువంటి శాంతిని నీవు అనుభవిస్తూ నీలో ఉన్నటువంటి కోపము మరి పగ ఇదంతా కూడా వెళ్ళిపోయేదిగా ఉంటుంది. And it's in those moments when we allow our thoughts to move back and forth that we can hear that second voice of the Holy Spirit of God, and He will send us comfort, peace, and love. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క నీవు ఆ నిశ్శబ్దంలో నీవు కనిపెడతా ఉన్నప్పుడు ప్రభువుతో మాట్లాడుతూ మరి ప్రభు స్వరాన్ని వినాలని నువ్వు కనిపెడతా ఉన్నప్పుడు మెల్లని స్వరంతో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. మరి దేవుని యొక్క ప్రేమ గురించి, ఆయన నీ జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆయన ఆలోచనల గురించి, మరి ఆయన నిన్ను ఏ విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడో నీ భవిష్యత్తులో మరి నిన్ను ఎలా హెచ్చించబడుతున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. So my job now is talking to other people about this. And I am what's called a death doula. I sit with people that are given terminal illness, cancers, and they have 3 months to live. మరి ఈ విధంగా మరి ఎంతో భయంకరమైనటువంటి వేదనలో శోధనలో ఉన్నటువంటి వారు మరి వారికి డెత్ డుల్లా అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా మరి ఇంకా 3 నెలల్లో చనిపోతారు, క్యాన్సర్ వ్యాధితో ఇంకా 6 నెలల్లో చనిపోతారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారిని ఎలాగా మరి మరి వారిని ఆ యొక్క నెమ్మదిని అనుభవించాలో, స్ట్రెస్ నుంచి బయటికి రావాలనేటువంటి విషయాలు అయ్యగారు వారికి ఎన్నో బోధిస్తూ ఉంటారు. ఆమేన్. There's a lot of thoughts and pain for both them and their families. మరి వారు అనారోగ్య కారణాలను బట్టి వారి శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధులను బట్టి వారి వ్యక్తిగత జీవితంలో వారు మరి శరీరంలో ఎంతో బాధపడతా ఉంటారు. అలాగే వారి కుటుంబంలో కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో వారు ఉంటారు. And I teach them the same thing. Kneel before the cross. Spend your first 10-15 minutes of every day just connecting with the Almighty, with God. మరి వారితో కూడా మరి 3 నెలల్లో మరణించేటువంటి వారు లాంటి వారిని కూడా ధైర్యపరచడానికి నేను ఇవే మాటలు చెప్తాను. ఉదయమే మీరు లేచినప్పుడు మరి సిలువ దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి, ఒక 15 నిమిషాలు ఆయన సన్నిధిలో మోకరించండి, ఆయన స్వరం వినండి, ఆయనతో మాట్లాడండి. మరి ఈ అనుభవాన్ని మీరు కలిగి ఉండండి అని వాళ్ళకి నేను బోధించి వాళ్ళని ఆదరిస్తాను. వాళ్ళు ఎంతగానో ఆదరించబడతా ఉంటారు. ఆమేన్. And if you have it in your practice, the last 10 minutes of the day too, spend there, put the weight off of you, and give it to God, and just wait, and allow Him to take it. మరి అలాగే మీరు పడుకోవడానికి ముందు కూడా రాత్రికాల సమయంలో కూడా ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మీరు మోకరించి, ప్రభువా మరి నాయన నీకు వందనాలు ప్రభువా, నీవు నాతో మాట్లాడా ప్రభువా అని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు మర్చిపోయి మరి ప్రభుతో మీరు ప్రార్థన చేసినప్పుడు గొప్ప శాంతిని మీరు పొందుకుంటారు. మీలో ఉన్నటువంటి ఆ యొక్క మరి కోపము మరి ఆ స్ట్రెస్ అంతా కూడా మీరు పోయేదిగా మీకు ఉంటారు. ఆమేన్.
So I beg you to pray and to find what works for you. Find how to connect, how to create that stillness, that sanctuary, that deep connection to God. మరి అందుచేత నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మరి నా చేతి 2 చేతులు జోడించి నేను మిమ్మల్ని బ్రతిమాలుకునేటువంటి విషయం ఏంటంటే, మరి మీరందరూ మీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి మీరు ఆ యొక్క మరి కోపము, ఆ యొక్క స్ట్రెస్సు, మరి ఆ యాంగ్జైటీ అంతా కూడా మీరు పోగొట్టుకోవాలంటే దేవుని యొక్క సన్నిధికి మీరు రండి. దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టండి. దేవుని యొక్క మరి ఆ శాంతిని అనుభవించి ప్రార్థనలో మీరు సమయాన్ని వెచ్చించండి అని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నానండి. ఆమేన్. So it wasn't the world that saved me. It wasn't the 24 therapists. It was not the monks or the gurus. It was Christ's testimony that taught me to find my olive tree every day and every night and connect. మరి నేను ఆ యొక్క చిన్నతనంలో మరి ఆ యొక్క నేను నేర్చుకున్నటువంటివి కానీ నేను యవ్వన కాలంలో మరి నేను ఆ యొక్క అనేక ధర్మాల దగ్గరికి వెళ్ళి అనేకమైన పవిత్రమైనటువంటి మరి ఆ గురువుల దగ్గరికి వెళ్ళి స్వాముల దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్న దాన్ని బట్టి ఈరోజు నేను యేసు ప్రభువుని కనుగొనలేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నేను పొందుకొని ఆ యొక్క మరి యేసు క్రీస్తు దగ్గరికి నేను వెళ్ళి ఆయన సిలువ దగ్గర నేను మోకరించే అనుభవాలు నేను పొందుకుని ఆయన ద్వారా ఆయన స్వరాన్ని వింటూ ఆయనతో మాట్లాడేటువంటి అనుభవాలు నేను పొందుకున్నాను. అప్పటి నుంచి నా జీవితం గొప్పగా మార్పు చేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. I have a few moments if anyone has any questions or thoughts that they'd like to share. మరి మీకు ఒకవేళ మీకు కొన్ని నిమిషాలు సమయం ఇస్తున్నానండి. ఒకవేళ మీరు ఏదైనా మరి మీకు మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వాటిని మీరు ఎలాగా మీరు బయటకు రావాలనేటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలంటే మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మాకు తెలియజేయండి. आप में कोई आपका ज़िंदगी में कोई परेशानी है, कोई ऐसा स्ट्रेस है, ऐसा एंग्जाइटी है आपको है तो आप उससे आप बता सकता है भाई आपको अभी सहायता करने के लिए अभी थोड़ा समय हमारे बीच में रहेगा, आप बता सकता है. Praise the Lord. Yes sir, yes sir. In my life I am facing this anxiety and stress more and more, and that time my heart is that is paining, and I feel like that I am most frustrated, and my breath was stopped, and I'm not able to take breath for more than hours and hours. So that time it is really helpful to me to spend time with God, and control having and how to know the controlling the breath. That is very much helping me, and still I have the pain in my heart, but how I want to came out. I want to spend more time. This time you tell me at the early morning time 15 minutes more than we have to spend time, hours of time in God's presence. Then only we got peace, and we got joy, and we got calmness, and we relieve from stress. That is very much helpful to me, and I try. And please tell any suggestions for if more suggestions to came out. Just my heart will little pricking pain like that. I feel like that, but whenever I came and experiencing the speaking to God in prayer and hearing the God's word and speaking with him, and giving all my burdens to him, and all my stress and all my pain will deliver. That is the thing I learned today. Thank you so much, and if it is very helpful to me, thank you so much. And I want to personally want to speak with you also, and I day by day how I growing in my faith in God, how I going in my prayer life, and most close relationship, close intimacy with God, and hearing the God's word, how I am hearing, how what I am hearing, and I want to share all the things to you. And thank you so much for sharing this wonderful message, sir. If please if possible, please share more about these things, and how to hear the word of God, and how to speak with the God, and more time spending with more time in the presence of the Lord. When all the thoughts coming, all the stress is coming, all the responsibilities we have, how we will come out from all these things and spend time. That is
that is very that is very uh, not possible like our side, so we have to Hmm. give time. So that is the thing I learned. Yes sir, yes sir. One thing I have learned when I was when I look back the first 40 years of my life, I thought that I was this body, a little baby body that came out of my parents, and they put a name on it, and they called me Chris. And they taught me skills as I got older. I picked up all these things I could do, and that's what I thought I was. మరి ఆ అయ్యగారు కూడా మరి చిన్నతనంలో ఆయన 40 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయన ఏమిటి అనేటువంటిది ఆయన ఆ, ఒక ఒక నేను ఈ లోకంలో ఒక బిడ్డగా నేను జన్మించాను, నాకు పేరు పెట్టారు, నాకు అనేకమైనటువంటి విద్యాబుద్ధులు నేర్పించారు, మరి దాన్ని బట్టి నేను ఈ లోకంలో నేను జీవించాలి అంతే నాకు తెలుసు అనేటువంటిది అంతకన్నా నాకు నా పేరెంట్స్ కానీ నా గురువులు కానీ నాకు చెప్పలేదు అనేటువంటిది నాకు అర్థమైంది. So I thought I was this body with a name and skills, and I did all these cool things, and I've traveled, and I got work, and I got married, and all of this. And I was like, good for this body with a name. మరి ఈ విధంగా మరి ఈ ఒక శరీరము మరి ఒక ఈ లోకంలో మరి ఒక మరి ఒక మరి మరి ఒక మరి తల్లిదండ్రుల ద్వారా ఒక పేరు పెట్టబడి మరి ఒక మంచి ఉద్యోగము, మంచి జీవితం, మంచి కుటుంబం, మంచి బిడ్డలు వీరందరూ కూడా మరి ఉండడం అనేటువంటిది మరి వాళ్ళు కోరుకున్నట్టుగానే జరంతా జరిగింది. But when I found out that I was a child of God, like all of you are just a soul. You're not even the body. You're not a name. You are a child of God. You are a soul first. మరి ఆ యొక్క నేను చాలా కాలం తర్వాత నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, నువ్వేదో ఒక శరీరము కాదు, ఒక ఏదో నీవు ఈ లోకంలో ఒక మరి కొన్ని పనులు చేయడానికి మాత్రమే నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి వాడు కాదు. మరి నీకు పేరు పెట్టబడి నీకు ఉద్యోగం చేస్తూ నీవు ఒక మరి ఒక కుటుంబాన్ని కలిగి అంత మాత్రమే కాదు కానీ, నీవు ఒక శరీరం మాత్రమే కాదు కానీ, నీవు ఒక దేవుని ఆత్మగా దేవుడు నీలో దేవుని ఆత్మను ఉంచాడు. నీవు మరి శరీరం మాత్రమే కాదు, ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తివి అనేటువంటిది ప్రభు నాకు నేర్పించారు. And it's our job from day one to stay connected to God, but we were not taught how. Most of us weren't. మరి అక్కడి నుంచి మరి నేను ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల వైపు ఆ యొక్క నేను దేవుని దృష్టిలో ఎలాగా నేను ఆ యొక్క నన్ను ఎలాగ ఆయన ఆత్మరూపిగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి విషయాల్ని ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టాను. ఈ విషయాలు ఎక్కువగా ఎవరు బోధించరు. The Bible talks about this, but do you actually know that you are a soul and that your body is simply just a vessel, and that is all? But you need to take care of it. మరి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మరి నీ యొక్క ఆత్మ అనేటువంటిది చాలా ప్రాముఖ్యము, అది మరి నిత్యము జీవించేదిగా ఉంటుంది. ఈ యొక్క శరీరం అనేది ఏదైతే ఉందో అది ఒక ఆత్మను ఉంచేటువంటి విధంగా ఒక ఒక శరీరం అనేటువంటిది ఒక పాత్రగా అది వాడబడిందే తప్ప అది మరి నిత్యమైనది కాదు. అయితే ఈ ఆత్మను మరి అందులో ఉంచాడు కాబట్టి ఈ శరీరాన్ని నువ్వు ఎంతో జాగ్రత్త వహించాలి అనేటువంటిది నేను నేర్చుకున్నాను. Your soul tells your body to lift the hand. Your soul tells your body when to speak. మరి నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ, దేవుడు పెట్టినటువంటి ఆత్మ, నీవు పని చేయాలో, నీవెప్పుడు చేయెత్తాలో, నీవెప్పుడు ఏ మాట మాట్లాడాలో అనేటువంటిది నీకు చెప్తా ఉంటుంది, నీ ద్వారా మాట్లాడుతూ ఉంటుంది, నీ ద్వారా పనులు చేపిస్తూ ఉంటుంది. Because if it's not, then when you're driving a car, then technically you're a car. మరి ఒకవేళ నువ్వు డ్రైవింగ్ చేస్తున్నట్టు డ్రైవర్గా నువ్వు నడిపిస్తూ ఉన్నప్పుడు నీవు కేవలము ఆ యొక్క నీలో ఆత్మ లేకపోతే నువ్వు కూడా ఒక వాహనము, ఎలాగైతే జీవము లేని వాహనం ఉందో దాంతోనే సమానంగా నీవు ఉంటావు. Sometimes it may feel like the world is pushing you around and telling you what to do. అది చాలా సార్లు మరి నీకున్నటువంటి పరిస్థితుల్లో నీవు అటు ఇటు కొట్టుకొని పోతూ మరి నువ్వేం చేయాలో నీకు అర్థం కానటువంటి పరిస్థితులు కొన్ని ఎదుర్కొంటావు. But when you shut your eyes and you remind yourself that you are a soul and a child of God,
you can do anything. మరి ఆ సమయంలో మరి నీవు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు నీకు వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు దేవుని ద్వారా ఈ లోకమునకు పంపబడినటువంటి దేవుని ఆత్మ ద్వారా నీవు పంపబడ్డావు. నీలో దేవుడు ఒక ఆత్మను ఆయన ఉంచి ఉన్నాడు. మరి అందుకని నువ్వు వాటన్నిటిని కూడా జయించడానికి నీకు శక్తిని పొందుకోవాలంటే నువ్వు దేవుని ఆశ్రయించాలన్నది నువ్వు తెలుసుకుంటావు. ఆమేన్. So I would become familiar with that, and every day I remind myself that I am a soul. Body is just a vessel, and when I make my choices, I make them. And that morning, when I am talking to God. మరి అప్పటి నుంచి నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రతిరోజు నేను ఉదయమే లేచి నేను ఒకటే అనుకుంటాను. నేను శరీరము కేవలం ఒక పాత్ర మాత్రమే. నేను శరీరంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను కాదు. ఆ శరీరంలో పెట్టబడినటువంటి దేవుని ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ దేవుని ఆత్మగా నేను ఉన్నాను. మరి అందుకని నేను దేవునితో నేను సంబంధం పెట్టుకోవాలి. ఆత్మ దేవునితో నేను కలిగి ఆ యొక్క నేను సమయాన్ని గడపాలి. ఆయనతో నేను ఎక్కువగా మరి దగ్గర నేను అనుభవాన్ని నేను కలిగి ఉండాలి. ఆయనతో మాట్లాడే అనుభవాన్ని నేను కలిగి ఉండాలి. ఆయన స్వరాన్ని వినే అనుభవం కలిగి ఉండాలి. ఆయన చూచే అనుభవం నేను కలిగి ఉండాలి అనేటువంటిది నేను కోరుకుంటూ నా దినాన్ని నేను ప్రారంభిస్తాను. ఆమేన్. And I also like reminding people, you look like you're at least 40, but I'm 42. I have experienced a lot of things in my life, and some of them I thought were going to kill me. Some of them felt like I was never going to get through it, but here I am. మరి మరి మీరందరూ కూడా నాలాంటి వయసు ఉన్నటువంటి వాళ్ళే. మరి నాకు 42 అయ్యగారికి 42 సంవత్సరాలు. మనందరం కూడా ఇంచుమించు 42 పైనొచ్చినటువంటి వాళ్ళమే. 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళం కూడా కొంతమంది ఉన్నాం. మరి వీళ్ళందరం కూడా మనం ఆలోచన విధానము మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనం ఉంచకుండా మరి ఆ యొక్క మరి మనకు వచ్చేటువంటి బాధలను వాటిని మాత్రమే మనం చూసుకోకుండా మన శరీర సంబంధమైనటువంటి వాటిని మాత్రమే చూడకుండా మరి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో మనము ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. So that's what makes me laugh a lot, because there's days when I wake up and my little self says, "Oh, Chris, you're going to die. You're not going to make it through it. The world's ending." And then I realize, "Oh, that's silly. I've got God on my side." మరి ఎంతకు ముందు మరి దేవుని మరి బిడ్డగా నేను మార్చబడక ముందు నేను చాలా తక్కువగా దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి వాడిని. పొద్దున్నే లేచిన వెంటనే ఇదిగో క్రీస్తు నువ్వు మరణిస్తావు, మరి ఇదిగో ఈ లోకమంతా అంతమైపోతా ఉంది, మరి ఇంకేమీ లేదు, మరి ఈ రోజే నీ చివరి దినం అనేటువంటి విధంగా మరి నన్ను భయపెట్టేటువంటిది. అయితే ఎప్పుడైతే నేను దేవుణ్ణి తెలుసుకున్నానో, ఇదిగో నేను నా దేవుణ్ణి తెలుసుకున్నాను, నా దేవుడు ఎంతో గొప్పవాడు, దేవుని నేను దేనికి భయపడను, ఆయన నా పక్షంగా ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడని ధైర్యంగా ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నానంటే ఆయన దగ్గరగా నేను తెలుసుకున్నాను కాబట్టి నేను అంత ధైర్యంగా ఈ మాటలు మీకు చెప్పగలుగుతా ఉన్నాను. ఆమేన్. 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 ఎస్ సార్. ఆమేన్. ఎస్ సార్. Much love. Yes, sir. Yes, sir. Thank you, sir. Thank you. And if I want to speak with you, sir, if you personally and if you have time, please message me, and I will want to talk with you more and learn more and more in the coming days. Thank you so much, sir. And please pray and close this meeting, sir. Yeah. Yes, sir. Heavenly Father, I pray that you would bestow your blessings upon everyone on this call and their families. I pray for their health, that you would help their body, whatever ailment they face. I pray for their mind, that you would clear whatever it is that their mind is stuck on, whether it is in the past or stuck in the future. I pray that you fill them with your Holy Spirit, that you release their soul from any bonds, and allow them to live how Christ lived, freely, openly, with love, compassion, courage, and power. In your holy name, amen. 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 Thank you so much, sir. And just now I got a question in my heart. And if there any music, and is it helpful to us in Christian music, and can you suggest any music at the time we are otherwise we have to wait in silence. Some people are telling we have to wait in
some good music, and that will help us like that. What is what do you suggest? Um, I prefer no words when I'm praying. So if you're looking for there, I play classical music or I play the harp, the flute, drums, but not loud drums. The very Fast quiet, drums, subtle. very slow Yeah, drums. Yes, slow drums, yes, sir. but just music, Yes, sir. instruments. Yes, sir. Yes, sir. Yes, sir. Okay, sir. Okay. That time we saw in many meditation music, Christian meditation songs are 2 3 hour songs are there. We are found in that YouTube's, and that times that sometimes I hear, I start to hear, but sometimes 15 minutes I hear, but after that I'm not able to hear because there are more time. So that is Hmm. that's the words also including in that the promises of God, the psalms, the songs, and proverbs, and there is many Bible verses are coming backward in that Hmm. music. Yes, that is very much helpful to me. Sometimes I hear that, and through this your teaching, I learned many great things from the Word of God, and I got a way to find to go to have peace, and live a stress-free life, and go to cross and pour out all your burdens, and look to God and speak with Him and hear the words what God's told to you. Tell to you. That is a wonderful Hmm. thing, sir. Thank you so much. Okay. Every day, morning and evening. Yes, sir. Yes, sir. Thank you. Thank you. Thank you. This is a great Welcome. strengthening us, sir. Thank you. Thank you so much, sir. Praise the Lord. Praise the Lord, sir. Thank you, sir. Blessings. Thank you, sir. Praise the Lord, sir. Thank you all. Thank you, sir. Thank you, sir. Praise the Lord.